మన చుట్టూ వల అల్లుదామనుకున్నటువంటి చైనాకి వర్కౌట్ కాల నేపాలు, భూటాను, పాకిస్తాను ఇట్లాంటి. ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా మాట వింటూ చైనాకి దూరమైంది. అదే సందర్భంలో నేపాల్లో చైనా వ్యతిరేక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాడు కొంత తోకజాడించబోతే భారత్ కొట్టిన దెబ్బకి దారికి వచ్చింది. అదే సందర్భంలో భూటాన్ ఇంకా కొంత చైనా చెప్పు చేతలు ఉంది. శ్రీలంక భారత్తో స్నేహానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. అయితే చైనాకి చెక్ పెట్టేందుకోసం అని చెప్పేసి మనం పక్కన ఏదైతే అండమాన్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీపుల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవస్థల్ని దెబ్బతీయడానికి చైనా ఏజెంట్ అయినటువంటి, చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి, ఎంఓఏ కుదుర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యవహారాలు చూస్తున్నాం. ఇప్పుడు చైనా దూకుడికి చెక్ పెట్టేందుకు మనం చేస్తున్న మరొక చర్య వియత్నాంతో దోస్తీ పెరుగుతోంది. ఈ నెల 5 నుంచి 7 తారీఖుల దాకా వియత్నాం అధ్యక్షుడు తోలాం భారతదేశానికి వస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడిని అడ్డుకునేందుకు గాను బ్రహ్మోస్ అడుగుతున్నారు. 5,800 కోట్ల రూపాయల విలువైనటువంటి బ్రహ్మోస్ని తమకు అమ్మమంటున్నారు. భారతదేశం కూడా అమ్మడానికి రెడీ అవుతుంది. అలాగే వాణిజ్యంలో క్రిటికల్ టెక్నాలజీ, రక్షణ రంగాల్లో మనకి సహకరించేందుకు సిద్ధమని చెప్తోంది. ఢిల్లీతో పాటు బోధగయ, ముంబై నగరాలకు కూడా వియత్నాం అధ్యక్షుడు సందర్శించబోతున్నారు.